ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు మేకింగ్ వీడియో వచ్చేసి మనకి ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న లోటస్ సెంటర్ క్లిప్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. సో ఫస్ట్ నేనేం చేశానంటే నేను బొమ్మ గీసుకున్నాను. ఒకవేళ బొమ్మలు రాని వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ అమ్మని అడగండి, బోల్డ్ ఫోటోలు చూపిస్తుంది. మీకు నచ్చిన లోటస్ని సెలెక్ట్ చేసుకోండి, ట్రేస్ జిరాక్స్ తీసుకోండి, దానిపైన OHP షీట్ అని ఉంటుంది అనమాట. సో ఆ షీట్ని ప్లేస్ చేసుకుంటే మీకు ట్రాన్స్పరెంట్గా ఆ పిక్చర్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఏదైనా మార్కర్తో కానీ స్కెచ్తో కానీ యాజ్ ఇట్ ఈజ్ ఆ OHP షీట్ మీద కాపీ చేసేయండి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది అనమాట. ఇలాగా చూసి గీసేయడమే కాబట్టి పెద్ద కష్టమేం అనిపించదు. అండ్ లోటస్ వచ్చేసేటప్పటికి మీకు చిన్నది కావాలనుకోండి చిన్నది గీసుకోండి, పెద్దది కావాలనుకుంటే దీని మీద ఇంకొంచెం పెద్దది గీసుకోండి, లేదు ఇంతే సరిపోతుంది అనుకుంటే ఈ సైజులోనే తీసుకుంది. సైజ్ అనేది మన ఇష్టం అనమాట. మనం ఏ రకంగా అయినా సరే తీసుకోవచ్చు. మనం వేర్ చేసే దాన్ని బట్టి మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా OHP షీట్ మీద ఆ లోటస్ డిజైన్ని క్రియేట్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన జర్దోసిని తీసుకోవాలన్నమాట. మీకు అరౌండ్ ఒక 5 grams జర్దోసి అనేది కూడా చాలా ఎక్కువే. 5 grams మనం తీసుకున్నా ఇంకా చాలా మిగులుతుంది అనమాట. సో దాన్ని ఆ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ అవుట్లైన్స్ చుట్టూరు నీట్గా స్టిక్ చేసేసుకోవాలి. మనం ఏదైతే షేప్ తీసుకున్నామో సేమ్ ఆ షేప్ ప్రకారంగా మనం తీసేసుకోవాలన్నమాట. సేమ్ అలా అతికించుకోవాలి. అండ్ కట్టర్ని నేను ఎలాగైతే యూస్ చేస్తున్నానో సో మీరు కూడా అలాగే యూస్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఈ జర్దోసికి ఏంటంటే స్ప్రింగ్లా ఉంటుంది కదా, సో మనం కొంచెం లాగ్గానే ఆ స్ప్రింగ్ అనేది ఒక తీగలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్లీ ఇదే ప్లేస్లో మనం ఈ వైర్ అని చెప్పాను చూసారా, లాస్ట్ టైం మనం బటర్ఫ్లైగా దేనికో వాడాము, కింపు వైర్ అని చెప్పి. సో ఆ వైర్ని కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఆ వైర్ ఏంటంటే మనకి వంగదనమాట. సో దానికంటే కూడా జర్దోసి అనేది ఈజీగా అవుతుంది. అది కూడా మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు దీంతో అయితే మీరు అలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతుంది అనమాట. లేదు మళ్ళీ అదైతే మళ్ళీ చేతికి వచ్చేసి కొంచెం మెస్సీగా తయారవుతుంది అని చెప్పి నేను దాన్ని వాడలేదు. జర్దోసినే తీసుకోండి స్టార్టింగ్ చేసేవాళ్ళు. తర్వాత మనం ఇంకొంచెం బాగా నేర్చుకున్నాక సో దాంతో ఎలా వాడాలో నేను మీకు మళ్ళీ అది కూడా వీడియోస్ చేసి చూపిస్తాను, సరేనా? అయితే సేమ్ మీరు పిక్చర్ ఎలాగైతే గీసుకున్నారో అక్కడ ఎన్నైతే లైన్స్ వచ్చాయో సో ఆ లైన్స్ మొత్తం కూడా మనం జర్దోసితో ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఫిల్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డిజైన్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అండ్ తర్వాత మీకు ఈ కట్టర్తో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మనం ఈ ప్లేస్లో సిజర్ కంటే కూడా కట్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ చిన్న చిన్న ఎడ్జెస్ని కూడా మీరు ఎక్కడి వరకు సరిపోతే అక్కడ దాకా తీసుకుని B7000 గ్లూ అప్లై చేసుకుని చక్కగా స్టిక్ చేసేసుకోండి. ఇదైతే ఈజీనా అంటే ఒక 10 to 15 minutes లేదా 20 minutes కూడా పట్టవచ్చు అనమాట ప్రాసెస్ అనేది. సో అంత టైం పట్టినా సరే మనకి ఈజీగానే అయిపోతుంది. స్ప్రింగ్ సాగిపోకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. లేదు అంటే కనుక మనం ఒకవేళ ఇలా గ్లూతో అతికించినప్పుడు మన వేలు కత్తుకుపోయింది అనుకోండి జర్దోసి, దాన్ని మనం ఇలా లాగితే ఒక తీగలాగా వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం జాగ్రత్త తీసుకుని నేను మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో చిన్న చిన్న ముక్కల దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం లోటస్ అంతటిని కూడా జర్దోసితో ఫిల్ చేసేయండి అవుట్లైన్స్ని. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. మొత్తం మీరు లోటస్ మొత్తాన్ని కూడా అలాగే చేసేసుకున్న తర్వాత మనకి లోటస్ అనేది ఇలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు అసలైన ప్రాసెస్. దీంట్లో మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఏంటి అంటే తిలాగ్రామ్ షేప్లో ఉన్న కుందన్స్ అండ్ అలాగే సీక్వెన్స్లు అనమాట. అలాగే స్టిక్ పెన్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే మన చేతికి సీక్వెన్సెస్ కానీ లేకపోతే ఈ కుందన్స్ కానీ రెండు కూడా అందం అనమాట. అయితే ఫస్ట్ మిడిల్ దాని దగ్గరికి వద్దాం. మిడిల్ దాని దగ్గరికి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక B7000 గ్లూ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఫెవిక్రిల్ గ్లూ అప్లై చేసుకున్నాను. మీరు ఇక్కడ B7000 గ్లూ కూడా వాడచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే B7000 గ్లూ పైనుంచి వచ్చినప్పుడు స్టిక్ పెన్ కత్తుకుపోద్ది అనమాట. అస్సలు మనకు అతికించడం అనేది అస్సలు అవ్వదు. అందుకని చెప్పి నేనేం చేశానంటే ఫెవిక్రిల్ గ్లూనే ఈ కింద ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఎడ్జెస్కి నేను అప్లై చేసి పైన ఈ డ్రాప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిల్చోబెట్టాను అనమాట. సో మొత్తం ఆ లీఫ్ మొత్తం కూడా మీరు అలాగే చేయాలి, ఆ పార్ట్ మొత్తానికి కూడా.
నేను ఇక్కడ ఏ వీడియో షూట్ చేసినా సరే ఫర్ సపోజ్ చూడండి, నేను ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పిక్చర్ చూసి అరే ఇది భలే ఉంది కదా, ఇది మనం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను దాన్ని చూసి అనలైజ్ చేసి అంటే దీనికి ఏం ఐటమ్స్ వాడుంటారు అని చెప్పి ఫస్ట్ నేను చూస్తాను కదా. చూసిన తర్వాత దీనికి ఈ ఐటమ్స్ వాడారు, ఇలా చేసి ఉంటారు అని చెప్పి నేను ఒకలాగా ఆలోచించి నెక్స్ట్ ఒకసారి నేను ట్రయల్ కింద ఒకసారి 2 సార్లు వాటిని తయారు చేసి నాకు బాగా వచ్చింది అనుకున్నప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసి మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దీని వెనకాల చాలా వర్క్ అనేది అంటే చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. కానీ తీరా నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న దీంతో ఒక హోప్తో రిలీజ్ చేస్తాను అనమాట ఎప్పుడు రిలీజ్ చేసినా. కానీ నా హోప్కి తగ్గట్టు అది 2000 వ్యూస్ కూడా రావట్లేదు. సో ఈ 2000 వ్యూస్ కూడా రాకపోతే ఇంత నేను కష్టపడి ఇంత నేను చూపించి ఇలా నేర్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను అప్లోడ్ చేస్తే ఎవరు చూడని దానికి నేను ఇలాగ చెప్పి అవసరమా? అంటే వేరే పేజెస్ లాగా నార్మల్గా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను కూడా మాకు సంబంధించి మాకు ఒక ఓన్ మెటీరియల్ పేజ్ అనేది ఉంది. ఆ ఓన్ మెటీరియల్ పేజ్ కోసం దాంట్లో ఏమైతే మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ నేను రోజు వీడియోస్ తీసేసి వాటినే ప్రమోట్ చేసుకుంటే నాకు ఆర్డర్స్ వస్తాయి కదా, అవే చేసుకోవచ్చు కదా. నేను మహా అయితే 2-3 వీడియోలు కూడా పెట్టలేదు. మేము మా పేజ్ లాంచ్ చేసిన తర్వాత 2-3 వీడియోస్ కూడా మా మెటీరియల్ ప్రమోషన్ కోసం నేను వీడియో పెట్టలేదు. అదే ఇలాంటి సేమ్ ఇదే డిజైన్స్ని ఈ లోటస్ వర్క్షాప్ అని లేకపోతే పీకాక్ వర్క్షాప్ అని బటర్ఫ్లై వర్క్షాప్ అని చెప్పి ఎవరన్నా డబ్బులకి పెడితే సో వాటిని మాత్రం మీరు ఆలోచించుకుంటే బై చేసుకుని మరీ చూస్తారు. ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తే మాత్రం ఎవరు చూడట్లేదు. సేమ్ విషయం నా ఫ్రెండ్తో నేను డిస్కస్ చేసినప్పుడు తను ఏముందంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, ఎప్పుడో ఒకప్పుడు ఫలితం వస్తుంది అంటది. సో ఆ ఫలితం వచ్చే టైంకి నా సక్సెస్ని నేను ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను అనమాట. చెప్దాం, మాట్లాడుకుందాం ముందు. అయితే ఇప్పుడు ఫిల్ చేసిన ఏంటంటే ఒక ర్యాక్ను వదిలేసి ఇంకో ర్యాక్ను వదిలేసి ఇంకో ర్యాక్ అలాగా ఎల్లో కలర్ కుందన్స్ని నేను అతికిచ్చాను, స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఈ ఎల్లో కలర్ చెమ్కీస్ ఏవైతే ఉన్నాయో వీటిని సీక్వెన్సెస్ అంటారనమాట. వాటిని ఒకదానిపైన ఒకటి కొంచెం దగ్గరగా మీకు ఎంత వీలైతే అంత దగ్గరగా అతికించుకోవాలి. ఇక్కడ ఈ టోటల్ వీడియోకి ఏదన్నా ఒక వరస్ట్ పని ఉందా అంటే అది ఇదే తెలుసా. ఎంత ఇరిటేటింగ్ అంటే అయ్యో బాబాయ్, అంటే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించడానికి చాలా ఈజీగా అదే ఉందా అతికిచ్చేసింది కదా అని అనుకుంటారు. కానీ అది మీరు చేసినప్పుడు తెలుస్తుంది అనమాట మీకు. అంటే ఏమైతే ఉంటుందో ఆ చిరాకు ఏదైతే ఉందో మీరు చేస్తున్నప్పుడు మీరు ఫీల్ అవుతారు. సో నేను చెప్తే మీకు తెలిసేది కాదు. ఈ సీక్వెన్స్ అతికించడం మాత్రం చాలా చెత్త, కాకపోతే అలాగే అతికించాలి బికాస్ మోడల్ ఏంటంటే ఇదే కాబట్టి. అలాగే ఒకదాని మీద ఒకటి మీకు ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఈ సీక్వెన్స్ అన్నిటినీ అతికించేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అడిగినా నేను ఏం చెప్పినా ఏం చేసినా ఏం లేదు, ఏంటంటే ఒకటే అడుగుతాను. ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన టైంకి మీరు ఈ వీడియో ద్వారా ఏదన్నా కొత్త విషయం నేర్చుకున్నారనుకోండి, లేదంటే వీడియో మీకు నచ్చింది, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, యూస్ఫుల్గా మాకు యూజ్ అయింది అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఏమీ ఒక లైక్ ఇచ్చి లేదు అంటే ఒక కమెంట్ రూపంలో అసలు మీకు ఎలా అనిపించిందో చెప్తే నాకేంటంటే దాని ద్వారా కొంచెం ఇంతమంది చూస్తున్నారు, ఇంతమందికి మన వీడియో నచ్చింది అని చెప్పి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకా కొత్త మోడల్స్ మీకు చూపించాలి, కొత్త మోడల్స్ నేను చేసి అవి ఎలా చేశానో ఎలా చేసుకోవాలో మీకు చూపించాలి అనే ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. సో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే కింద ఆకులు ఉన్నాయి కదా, కింద ఆకులకి గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. సో వాటిని అలాగా ఒకదానికొకటి పైన ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ప్లేస్ చేశాను. సో మీరు వీడియోలో ఎలాగైతే చూపిస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు కూడా ఇమిటేట్ చేసేయండి. గ్రీన్ కలర్లో మీరు డార్క్ గ్రీన్ తీసుకున్న మీ ఓపిక, లేదు లైట్ గ్రీన్ తీసుకున్న మీ ఓపిక. ఏ గ్రీన్ అయినా సరే గ్రీన్ మాత్రం కామన్గా ఉండాలన్నమాట. సో పైన ఎల్లో కలర్ వాడి కింద ఎల్లో కలర్ వాడితే బాగోదు కదా, సో అందుకని అనమాట. ఇప్పుడు మధ్యలో కుందన్స్ వాడాను, పక్కన ఏం చేశానంటే మళ్ళీ సీక్వెన్స్ గ్రీన్ కలర్లో సీక్వెన్సెస్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో సో వాటిని మళ్ళీ అతికిచ్చేసుకోండి ర్యాకల కింద. సో ప్రాసెస్ మొత్తం కూడా చూడడానికి చాలా ఈజీనే, చేయడానికి కూడా ఈజీనే, కాకపోతే కొంచెం టైం ఎఫర్ట్ చేస్తే చాలు. అండ్ ఈ సీక్వెన్స్ అతికించుకున్నప్పుడు మాత్రం ఓపిక అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే స్టిక్ పెన్ యూజ్ చేసినా సరే మనకు పెద్ద లాభం ఉండదు ఈ సీక్వెన్స్లో అతికించుకున్నప్పుడు. ఆ ఫోన్ చేతిని యూజ్ చేద్దామంటే చేతికేమో అందవు, స్టిక్ పెన్ యూజ్ చేద్దామంటేనే మా గమ్మేమో ఆ పెన్నకు అతుక్కుపోతుంది, ఆ సీక్వెన్స్ ఏమో పైకి లెగిసి వచ్చేస్తుంది.
సో ఇలా జరుగుతుంది అనమాట. జరిగిన నో 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 మేము చేస్తాం అని చెప్పి మీరు చక్కగా కూర్చుని ఓపికతో చేసేస్తే లోటస్ సెంటర్ క్లిప్ రెడీ అయిపోతుందండి. ఇదే సెంటర్ క్లిప్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సెంటర్ క్లిప్ ఎంతో తెలుసా? బయట ఇన్స్టాగ్రామ్ పేజ్లో 600 రూపాయలంట. సో ఎవరన్నా చూడకపోతే కావాలంటే వెళ్ళి చూసుకోండి. మనం పీకాక్ బ్యాంగిల్ ఎవరి పేజ్లో అయితే చూసి చేసామో సో సేమ్ వాళ్ళ పేజ్లోనే ఇదే లోటస్ సెంటర్ క్లిప్ 600 రూపీస్. ఆ 600 రూపీస్ని మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు చాలా ఈజీగా, అది కూడా తక్కువ ఖర్చుతో. మీరు చూసి మీరు నేర్చుకుని ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు అప్డేట్ ఇవ్వండి. అండ్ అలాగే చిన్న చిన్నగా ఇక్కడ కుందన్స్ దూరకపోయినా లేకపోతే సీక్వెన్స్లు వెళ్ళకపోయినా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఏంటంటే మనం షుగర్ బీట్స్తో ఫిల్ చేసేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎక్కడ గ్యాప్ అనిపిస్తే అక్కడ ఫిల్ చేసేసుకోండి. అలాగని చెప్పి మరీ ఎక్కువ మొత్తం షుగర్ బీట్సే పెట్టేయకండి, బాగోదు. ఈ రకంగా షుగర్ బీట్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట లేకపోతే 30 నిమిషాలు ఆ పువ్వును అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒక పినీసో లేకపోతే ఏదో ఒకటి తీసుకుని దాన్ని క్యాండిల్ వెలిగించుకుని కాల్చుకుని ఆ పిన్నీస్తో మీరు ఆ ప్లాస్టిక్ షీట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపించడం నాకు అవ్వదు కాబట్టి చూపించలేదు. నేను ఇక్కడ ఎలా రిమూవ్ చేశానంటే ఒక పిన్నీస్ని హీట్ చేసి దాంతో ఆ ఎడ్జెస్ అనే వాటిని మొత్తం రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసిన తర్వాత నాకు లోటస్ అనేది ఇదిగో ఈ రకంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇదే లోటస్కి సెంటర్ క్లిప్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ రకంగా ఉంటుంది లోటస్ అనేది. ఇప్పుడు అక్కడ మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసుకుని దాని వెనకాల ఈ లోటస్ని పెట్టేయాలన్నమాట. వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీరు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అని మీరు ఫీల్ అయితే కనుక లైక్ చేసి అండ్ అలాగే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇదే OHP షీట్ని యూజ్ చేసి బటర్ఫ్లై క్లిప్ని కూడా మనం తయారు చేసాము. సో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని చూడకపోతే దాన్ని కూడా చూడండి, ఆ వీడియో కూడా బాగుంటుంది. ఇంకేంటి విశేషాలు? సో నేను ఇంకా కొత్త డిజైన్స్ చేసి మీకు చూపించాలి అంటే కనుక నాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి మీ లవ్ అనేది నాకు లైక్స్ రూపంలో అండ్ అలాగే కమెంట్స్ రూపంలో చూపించండి. సో దాన్ని బట్టి నా నెక్స్ట్ వీడియోస్ అనేవి నేను ప్రొసీడ్ అవుతాను. ఇంకెంతకు మించి నేనేమీ చెప్పలేను. ఫైనల్ లుక్ వచ్చేసి మన లోటస్ సెంటర్ క్లిప్ ఈ రకంగా ఉంది. సో నచ్చిందా లేదా? నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకూడదా? కమెంట్లో ఎలాగుందో చెప్పడం మర్చిపోద్దండి. అలాగే ఇంకా మీకు ఫర్దర్ డిజైన్స్ ఏం కావాలో కూడా చెప్పడం మర్చిపోద్దు. సో లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. చివరి వరకు చూసిన ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో సో ఏంజల్స్ అందరికీ కూడా లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ 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 బాయ్.